ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఏం లేదు. ఇట్లాంటి హెల్తీ మనిషే మాకు కావాల్సింది. చెవులో ఉన్న శబ్ద గణిలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మీరు దానికి సహకరించి సైన్ చేసి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. నా మాట నువ్వు అన్నా చూడు, నా మాట నువ్వు అన్నా చూడు, చూడు 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 అన్నా, చూడు 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 అన్నా. నేను చెప్తున్నా బాగా ఉండదు చూడున్నాను, నేను చెప్తున్నా బాగా ఉండదు చూడున్నాను అన్నా. అన్నా చిట్టి చిలుకమ్మ గుడ్డుక్కు మింగావా? గుడ్డుక్కు మింగాయా. హలో గాయస్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు, అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తానన్నమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందర్రా గుంజు. ఏం పేరానా? భాష భాష కరెక్ట్, భాషనే. ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ సమోసా పైన మాట్లాడినారా మీకు? లేదు, ఏం పని ఉందని చెప్తున్నా నేను. చెప్పలేరా మీకు? ఏం చెప్పాలి, ఏం అసలు సామాన్లు మార్చాలా అని చెప్పేసి అన్నాము. ఎంత టైం పడుతుంది ఏమో? గంట 2 గంటలు అయిపోతుంది. గంట 2 గంటలు. క్లియర్ ఏం చెప్పాలా? సీట్ బెల్ట్ వేసుకోండి. ఏం చెప్పాలా క్లియర్గా? అవతల ఉంటుంది. ఒక్క మంచి అట్లా చెప్తే ఇంకొకరికి ఇంకొకటి ఆడ ఉన్నారులేండి. ఎక్కడ వరకు పోలేం మేము? ఇంట్లో పెట్టాలా? ఎక్కడ వరకు పోలేం మేము? వెంకటరమణ కాలనీ. ఏమో అయింది ఇడా కదా? యాక్సిడెంట్. పెద్ద సమస్య వచ్చి పడింది. ఎవరు చేసినారు? యాక్సిడెంట్ కాదనా? మనం వెళ్ళిపోదామా? లోపల ఏమో సంథింగ్ అయ్యింది. అవునా? ఏమైందనా? సూసైడా? ఎవరన్నా చేసుకుంది? నాకేం తెలుసు. మేము రైల్వే స్టేషన్కి పోతాను. 2 మहीने 3 నెలలు. ఎవరు చేసుకున్నారట సూసైడ్? ఒకసారి చెప్తే అర్థం కదా. ఈ మధ్య అందరు అదే చేసుకుంటున్నారు చూడులే. ఎందుకనా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఏమో అర్థం కాలేదు. ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం క్లియర్ అవుతుంది ఆడ స్టేషన్ కాడ మ్యాటర్. ఈ సూసైడ్లు ఇవి అంటే జీవితాలు నాశనం అవుతుంది. ఏదన్నా ఉంటే సాల్వ్ చేయాలా? ఎవరు చేయాలా? తల్లిదండ్రులకు చెప్పుకోవాలా, అంటే భర్త భార్యకి చెప్పుకోవాలా. అంతే అంతే. ఇవెల్లా చేస్తే ఏం లాభం అనా? ఎంత ఉంది మీకు వయసు? 52 ఉంటుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఏం లేదు, ఏం లేదు. మామూలుగా ఆయాసము? ఏం లేదు, దేవుడు దయా. షుగరు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అల్సర్, కిడ్నీ నొప్పి. చెప్తున్నా కదా, టోటల్ బాడీ కండిషన్ పెట్టినాడు దేవుడు. దేవుడు దయా, దేవుడు దయా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లేకుండా 40 దాటితే ఏమన్నా వస్తుంది. దేవుడు మనకి చాలా ఇట్లాంటి హెల్తీ మనిషే మాకు కావాల్సింది. ఇట్లాంటి హెల్తీ మనిషే మాకు కావాల్సింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ మీకు ఒక చిన్న ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో సైన్ పెట్టండి. ఆ సైన్ పెట్టిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ కోడ్ వర్క్ అయితే గుర్తు పెట్టుకోండి, సామాన్లు మార్చేది. ఓకే, ఇది చాలా మంచి పని మీరు చేయబోతున్నది. ఒకరికి చెప్పు అవయవ దానం చేయడం గొప్ప వరం. ఎవరు చేస్తారు అవయవ దానం?
మీలాంటి గొప్ప మనుషులు ముందుకు రావడం చాలా మంచిదనా. ఈ కాలంలో ఎవరిస్తారు చెప్పు? ఆ? బంధువులే ఇయ్యరానా? ఒక బంధువుకి బంధువు సాయం చెయ్యరు తెలుసా? ఎవరు చేస్తారు చెప్పు? ఆ? నువ్వని పెద్ద మనిషి చేసుకొని వచ్చినావు. ఇక మొదలెడదామా? నీకు అమౌంట్ ఎంత చెప్పినారు? ఏం చెప్పలే. నువ్వు ఎంత అడుగుతున్నావు? ఏం అడగాలి అసలు నాకు ప్రాసెస్ చెప్పలేదు. వాయిద్దంటే చౌలో ఉన్న శబ్ద గణిలు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అర్థమైందా? మీరు దానికి సహకరించి సైన్ చేసి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఈ కోడ్ వర్క్ ఒకటి డాక్టర్లు అడిగితే సామాన్లు మారుస్తున్నామని చెప్పండి. ఓకే, అది కాదు వాయిదా అంతా చెప్పలే. సామాన్ చెప్పినాడు. ఏం అసలు వాయిద్తో క్లియర్ చెప్తే అర్థమవుతుంది. సామాన్లు మార్చనీకే అని చెప్పేది కోడ్ వర్క్. మీకి మీ చెవులో ఉన్న శబ్ద గణి ఉంటుంది కదా, అది మీరు మాకు దానం చేస్తున్నారు. దానికి మీకు 33,000 ఇస్తున్నాం. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? అదే దాని మీద సంతకం చేయాలి. సంతకం చేసి అట్లా చెప్పలే కదా వాయిదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కొంచెం ఫోన్ చేస్తా వాయిదు. ఇప్పుడు మళ్ళా ఓకే. అట్లా ఏం చెప్పలే. ఒకటే ఒక మాట చెప్పినాడు. సామాన్ కి హెల్ప్ చేయాలి. ఆయన ఇది కోడ్ వర్క్. ఆ కోడ్ వర్క్ అర్థమైపోయింది. ఏంది కోడ్ వర్క్? ఇది ఎవరికంటే పోవాలా, చేయాల్సింది దానిపైన సంతకం చేయాలా. ఇది చదువుదే చెప్పు, సరిగ్గా నవ్వద్దు. ఆపరేషన్ అన్న సరిగ్గా చెప్పు. నాకు అసలు వాయిద్లో ఏం చెప్పలే కదా. కోడ్ వర్క్ ఏంది? కోడ్ వర్క్ అంటే అల్మారీలో ఒక 2 అల్మారీ ఉంది, పక్కకి పెట్టాలా, ఇక్కడ నుంచి తీసేది. సామాన్లు మారుస్తున్నాం. కోడ్ వర్క్. కోడ్ వర్క్ అంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నాకేది వాయిద్కి ఫోన్ చేస్తాను. డాక్టర్ అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నీ సామాన్లు నీ కోడ్ వర్క్ అంటాడు. సామాన్లు మారుస్తున్నాం అనాలా? ఏంది ఏమనాలా? సామాన్లు మారుస్తున్నావు. డాక్టర్ ఏమడుగుతాడు? అదే సామాన్లు మారాలంటే కూడా నాకు అది మాట ఫస్ట్ చెప్పాలి కదా వాయిద్ బై. సారు అడుగుతేది ఎందుకు వచ్చినావు, అదే ఎట్లా చెప్పాలా? కోడ్ వర్క్ అంటాడు. నువ్వేమనాలా? సామాను మారుస్తున్నాం అనాలా? కోడ్ వర్క్ ఏంది? నాకు ఒకటి చెప్పినా ఒక్క పని ఇలా చెప్తున్నావు. వాయిద్ బైతో క్లియర్ చేసుకోవాలి కదా మీరు. ఏమది ఊకే ఏమన్నది? నీకు చెప్పినాం కదా మత్తు ఇంజక్షన్ వేస్తున్నామని చెప్పేసి. అదే వాయిద్ బైతో నేను ఫోన్ చేయాలా చూడు బాబు. అట్లా వద్దు ఈ పని. ఎందుకంటే ఆయన బావ ఇప్పుడు వస్తాడు, టిఫిన్ కి పోయినాడు. ఇప్పుడు నీకు చెప్పేసినాం కదా సామాన్లు ఆయన మాత్రం ఏం చెప్పాలా? కోడ్ వర్క్ ఏంది? నీకు కోడ్లే ఏం లే వస్తుంది అంటూ అల్మారీ ఉంది, అది మార్చి రాండి అని చెప్పినాడు మాకు. నీ చవి గ్రంథులు తీసుకుంటాము, శబ్ద గండులు ఒకటే కదా, ఒకటి దాంతో ఉంటది కదా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. చెప్పేది అది కూడా క్లియర్ కట్టుగా చెప్పాలి కదా. వాయిదు చెప్తే ఇస్తావా? చెప్తే ఇస్తావా అంటే ఇది ఎట్లా? ఇది ఇస్తావా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. అది రాదది, లాక్ ఉంది. అది వాయిద్కి ఫోన్ చేయండి. రాదది, లాక్. అది రాలేకుంటే కూడా వాయిద్కి ఫోన్ చేయండి. నువ్వు చెప్తే ఇస్తావా? చెప్పేది ఇచ్చేది కాదన్న, ఆలోచించాలి. అది కూడా 33,000 30,000 అంటే 30,000కి అంత రిక్స్ ఎవరో తీసుకుంటారు. ఒక చౌ ఉంటది కదా, ఒకటి ఉంటే కూడా ఏమన్నా 30,000 పెద్ద అమౌంట్. అది ఇప్పుడు వాళ్ళు బీదోళ్ళు ఏమి ఇచ్చుకుంటారు వాళ్ళు? అది కాదు నేను చెప్పేది. ఏమంటే 30,000కి అంత రిక్స్ ఎవరు తీసుకుంటావు చెప్పు. నువ్వు తీసుకుంటావని చెప్పావు. సాటి మనిషికి సాయం ఎవరికి చెప్పినా? మీకు చెప్పినావు. సాటి మనిషికి సాయం చేస్తా అన్నావా లేదా? ఎవరు? నువ్వు. ఎప్పుడు చెప్పినా? ఆ వాయిద్వైతో అదే వాయిద్ మీద మాట్లాడినది ఏంటి? నేను మాట్లాడాను ఇంకా. నువ్వు చెప్పినావంట నేను మనిషికి సాయం చేస్తా. నేను మాత్రం ఆ మాట చెప్పాల. నాకి అల్మారీ 2 ఉంది, సెట్ చేయాలని చెప్పినావు.
ఇంకా ఆడ రైల్వే స్టేషన్ కాడ 2-3 ఉన్నాడు. ఎవరికి ఏం చెప్పినా ఏమో బంక్ ఆయనకి తెలిసేది మొత్తం మ్యాటర్. చెవు గ్రంథులు ఇస్తామని చెప్పిన బంకు ఉంది పక్కనే, మా ఓటు షాప్ పక్కనే బంకు ఉంది. సాటి మనిషికి సాయం చేయాలి. బంక్ ఆయనకి కూడా ఇప్పుడు అక్కడనే నిలబడి నేను బక్క ఆయన చెప్తే నేను చెప్పిన వాయిస్ పంపిస్తున్నాడు, ఎవరో సార్ ఉంది అంట. అందరికి తెలుసా? అట్లా అందరికి తెలుసు. ఒక అల్మారి అది ఇది తీయాలంటున్నాడు. కార్ ఆడ నిలబడింది చూడని బంక్ ఆయనతో చెప్పి ఎక్కినా నేను కాదు. నువ్వు చెప్పు సైన్ చేస్తావు కదా, అందుకే సైన్ చేసే ముందే వాయిస్ బేగి మేము క్లియర్ చేసుకోవాలి కదా అని నేను చెప్తున్నా. వాయిస్ బే ఎవరు మంచికి ఏ మాట చెప్పి పెట్టినావు, మంచికి పంపించినావు అని అడగండి. అది ఎవరు ఉన్నాడో ఏమో దండిగా ఉంది ఆడ మంది. 2 ఏళ్ళు ఇట్లా పెట్టు, ఇట్లా దగ్గరికి ఇట్లా ఇది लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? మళ్ళీ చూడు పెట్టు పెట్టు. అరుస్తున్నావు ఏంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? మళ్ళీ చూడు ఎందుకు ఇది స్క్రీన్ షాట్ కొట్టుకుంటా. ఎందుకు సార్ చూడు చూడు ఇది స్క్రీన్ షాట్ కొట్టుకుంటా. ఒక్క నిమిషం. క్లియర్ కట్ చేసి రాదని చేయాలి కదా. స్క్రీన్ షాట్ అప్లోడింగ్ ఇన్ డేటా హాస్పిటల్ ఎమర్జెన్సీ. స్క్రీన్ షాట్ అప్లోడింగ్ ఇన్ డేటా హాస్పిటల్ ఎమర్జెన్సీ. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నీ ఇష్టపూర్వకంగానే తమ్ము పెట్టినావు. మీరు చూడు ఇది చేసేదని అంతా అది దేవుడికి నచ్చదు, ఎవరికి నచ్చదు. ఈ పని బాగాలేదు. చక్కగా రైల్వే స్టేషన్ కాడ పోయి ఇచ్చేసి ఆడ ఉంటాడు ఎవరైనా వాయిస్ బేగి చెప్పి ఉంటే వాయిస్ బేగి ఒక కాల్ చేస్తాను. నా మాట నువ్వు అన్నా చూడు, నా మాట నువ్వు అన్నా చూడు నాకు బాగాలేదు చూడు నేను చెప్తున్నా. మళ్ళీ నీ ఇష్టపూర్వక నా ఇష్టపూర్వక నేను చెప్పలే అని చెప్తున్నా ఇప్పుడు కూడా. మళ్ళీ ఎవరు చెప్పినారు? అదే ఎవరికి చెప్పినాడు వాయిదు? నువ్వు సాయం చేసామన్నావంట. కాదు అలా నిలబడింది అది ఇది చేసుకొని ఆయన చెప్పినాడు. అదే అది చేసి నేను అసలు మధ్యలో రాదు చూడు స్వామి. ఇది బాగాలేదు. ఇది సాటి మనిషికి సాయం చేస్తామని చెప్పేసి నేను దేవుడు దయ చెప్తున్నా. నేను ఆ మాట నేను ఎప్పుడు చెప్పలే ఆయనకి. నువ్వు సాయం చేస్తావు. అది బిల్డింగ్ లో సామాన్ ఉంది, ఆ సామాను 2 అల్మారీలు ఉంది, తీసి పక్కకి పెట్టాలని నా అంతే. అంతే చూడన్నా నాకు చెప్పినది. వాయిస్ ఎవరికైనా సెట్ చేసి ఉంటాడు. అట్లా మంది నువ్వే అన్నావు భాష. నా భాష అంటే నా భాష, నా పేరే తెలియదు నాకు. అడుగు పేరు తెలుసు. మా బండికి ఎక్కినావు. అదే అలా బండి నిలబడేది సామాన్ హెల్ప్ చేయాలా. నువ్వు ఇంకొక పిల్లలు వస్తుంది ఇద్దరు. నువ్వేనా అంటే నేనే నీకు బాగా మదం ఎక్కిందిరా అన్నావు. అదే సామానే చెప్పిన స్వామి. సామాను కోడ్ వర్క్ చెప్పలే. ఒక కొంచెం నా కాలనీలో ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఆ సార్కి కొంచెం హెల్ప్ చేయాలా. ఏం హెల్ప్ చేయాలా అంటే ఒక 2-3 అల్మారీలు బీరువా ఉంది, కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి చేయాలి అంతే మీ పని అని చెప్పినాడు నాకు. కానీ మాకైతే నేను మొత్తం చెప్పేసిన చౌలు తీసేసుకోవాలా అని చెప్పి. ఇప్పుడు ఒక డిసై ఏమైతుంది నీకు? నేను చెప్పేది ఇనుండి. ఇప్పుడు నాకు చూడు వాయిద్ భాయ్దే దావుద్ భాయ్ అని ఉంది కదా. దావుద్ वाहिद भाई का आदमी है दाऊद भाई. वाहिद भाई का आदमी है दाऊद भाई. హిందీలో చెప్పుదే నాకేం అర్థమైతుంది. తెలుగు నాకు కూడా సరిగా రాదు. దావుద్ భాయ్ ఉంది ఆయనదే. పక్కనే ఇప్పుడు హోటల్ తీసుకున్నాడు దావుద్. చూపెట్టు. ఇప్పుడు వాహిద్ భాయ్ హోటల్ ఉంది పక్కనే, కొత్తది 2 నెలల హోటల్ పెట్టినాడు. ఏం పేరు? హోటల్ పేరు సిటీ స్వీట్. సిటీ స్వీట్ స్వీట్ షాప్. అది స్వీట్ షాప్. దాంట్లో మాస్టర్ నేను పని చేస్తా యాదో అల్మారీ ఉంది, బీరువా ఉంది, నువ్వు ఇంకొక పిల్లలు పోయి జరిపించి రాండి అని చెప్పినావు. అంతే చెప్పినది మాది. అది మంచి ఉంది. ఎవరికి చెప్పి పెట్టినాడు ఆయన, ఎవరికి సెట్ చేసినాడు ఏమో దండిగా మంది ఉంది ఆయన చేతిలో లేదనే కాదు. ఇప్పుడు బంకాయనాయి కూడా అదే చెప్పినా నేను. ఉత్త బీరువాకి అల్మారీకి ఇప్పుడు ఏమైందిరా పని చేస్తా నాకు ఇడిచిపెట్టి ఎందుకు ఆయన పంపిస్తున్నా నాకు. అది ఆయన టిఫిన్ కి పోయినాడు ఆయన ఓనరు దావుద్ బేగ్ వాహిద్ బేగ్ చిచ్చా టిఫిన్ చేసుకుని వస్తే బాజాబాయ్ ఎలా పోయినా అంటే ఏం చెప్తాడో ఏమో వాడు. సరే నీకు 30,000 ఇచ్చేస్తాను. డబ్బులు వద్దులే, నాకు డబ్బులు అవసరం లేదు. మాకు ఇది విషయం కూడా బయటకు చెప్పేస్తావు నువ్వు. ఎందుకు చెప్తావు? చూడు అన్నా, చూడు అన్నా.
ఒకవైపే చూడు. అన్నా నేను చెప్తున్నా చూడు, ఎవరికి చెప్పేది కాదు, వాయిస్ బేతో మాట్లాడు. నువ్వు అందరికి పోయి చెప్పేస్తా నేనేందుకు చెప్తానా అరుస్తున్నావు ఏంటి భయ? నువ్వు చెప్పేసి మాకి ఇది అంతా బయటకు చెప్పేస్తే అసలు నువ్వు ఎవరు నాకు తెలియదు ఈ నువ్వు బయటకు పెట్టేది ఏమన్నది? నువ్వు అందరికి చెప్పి పిలిపించేసి నువ్వు అసలు నాకు నేను ఎవరు మీరు అనేది తెలియదు. మీరు డాక్టర్ ఉన్నాడు, ఎవరు ఉన్నాడు మాకేం తెలియదు. బీరువా ఉంది, సామాన్లు అక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి అన్నాను. నాకే నీలఫర్ అది కూడా ఎంప్లాయ్ వారం నుంచి చెప్తున్నా ఆయన. నీలోఫర్ ఎంప్లాయ్ తెలుసా నీకు? నాకు ఏం తెలుసా ఎందుకు నీలోఫర్ మేడం తెలుసా? యాది హైదరాబాద్. ఆ, నాకు ఆ హాస్పిటల్ నుంచి ఏం రావాలా చెప్పండి? నీ చెవులు పాని మధ్య అమ్మాయి ఏం టార్చర్. చూడన్నా, అది కామెడీ వద్దు, నేను చెప్పేదేను చూడు. ఈ ఇట్లా పని చేసినట్టు చూడన్నా, నేను చెప్తున్నా బాగా ఉండదు చూడన్నాను. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. అన్నా ఏయ్, ఏయ్, ఇదిరా నేను చెప్పేది ఏంటంటే చూడు, నువ్వు అజ్జి కొట్టు. నువ్వు మా ఎందుకు బాబు నాకు కొంచెం దయాచేయి. ఎందుకంటే నువ్వు అంత బాగుంది. బీపీ లో ఉంది, మంచి ఏం లేదన్నావు. బీపీ లో ఉంటది. ఇప్పుడు ఈ కోపం వస్తే ఇక్కడనే పడిపోతాను నేను. నీకు ఏం లేదు. పిండి కలుపుతా ఇడిచి వచ్చిన ఆడ పని. నీకేం లేదన్నావు. ఏం లేదంటే బీపీ షుగర్ లేదు, మళ్ళా ఇంకా లేదప్పుడు ఇప్పుడు మళ్ళీ బీపీ లో అయిపోతుంది బాబు అంటున్నా. లో అవుతుందా? మళ్ళీ హై చెయ్యి. నేను డాక్టర్ ఎట్లా చేస్తారు? బతుకునే మంచి హై ఎట్లా చేస్తారు? ఎట్లా చేయాలి? సరే, దానికి పాస్పోర్ట్ ఉంటది. పాస్పోర్ట్ చెప్పు. అది అంటే చిట్టి చిలకమ్మ వస్తా కాదు, చెప్పు. చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? తోటకి వెళ్ళావా? పండు తెచ్చావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడ్లు పెట్టావా? గుడుక్కు మింగ గూట్లో పెట్టావా? గుడ్లు పెట్టావా? గూట్లో పెట్టావా? గుడ్లు పెట్టావా? గుడుక్కు మింగావా? గుడ్డుకు బిన్నాయా? గుడుక్కు మింగావా? గుడ్డుకు మింగాయా? గుట్టుక్కు మింగావా? గుట్టుక్కు మింగావా? గుడ్డుకు మింగాయా? గుట్టుక్కు మింగావా? గుడుకు మింగాయా? మింగయ్య కాదు, మింగావా? మింగావా? గుట్టుక్కు మింగావా? గుడుకు మింగాయవా? గుట్టుక్కు మింగావా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చెప్పు అది. సరే, గుట్టుక్కు మింగావా? ఓపెన్ అవుతుంది. గుడుకు మింగాయవా? మింగావా? మింగావా? గుట్టుక్కు మింగావా? గుడుకు మింగావా? గుట్టుక్కు మింగావా? గుట్టుక్కు మింగావా? సరే, టిన్ టిన్ టిడిన్ చెప్పు. టిన్ టిన్ టిడిన్. టింగ్ 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 టిన్ టిన్ టిడిన్. టింగ్ టింగ్ టింగ్. ఎందుకంటే బాబు డాక్టర్ ఉంది అట్లా ఎందుకు మా కాదు, నిన్ను ఎక్కించుకున్న చోటే దింపేస్తాను. ఇదంతా తమాషా. అదే మళ్ళీ నేనే దొరికిన అంత బుద్ధుడికి పట్టుకొని ఎందుకు తమాషా చేసినా ఇది చూడు, సీసీ కెమెరా. ఇది కేవలం వీడియో నవ్వుకోవడానికి మాత్రమే, ఇదేం నిజం కాదు. ఫింగర్ మీద వేసినాను. ఫింగర్ ప్రింట్ లేదు. నేనేమంటే నేను చెప్పేది ఇంకొకటి వినండి. ఇప్పుడు నేను బతికితే 5 సంవత్సరాలు కూడా బతుకున్నాను. నేను చెప్పేది నాకు భార్య లేదు, ఎవ్వరు లేదు, పిల్లలు కూడా పట్టించడమే లేదు. డబ్బులు అంటే కూడా మీరు చేసే పనికి చెప్తున్నా చూడు, ఒక 2-3 లక్షలు ఇస్తా అంటే చేస్తా. అది కూడా ఎందుకంటే ఎవరు లేదు, బతికే ఛాన్స్ లేదు. మాది చాలా ఇది ఉంది పరిస్థితి. అట్లా ఉంది సార్ డాక్టర్ మీరు. డాక్టర్ కాదు నేను. టీవీ గురించి టీవీలో ప్రాంక్ వీడియోలు చేస్తుంటాను, తమాషా వీడియోలు. సరేనా, ఏం టెన్షన్ పడాకు. సీరియల్ పంపిస్తే బాగా చేసుకుంటా బాబు. ఎవరు? నేనా? సీరియల్ ఖచ్చితంగా తీసుకుంటాడు. సీరియల్ కాదు, సినిమాలో తీసుకోండి అని చెప్పు. సినిమా గ్యారంటీ తీయొచ్చు. డైరెక్టర్ మాదిరే ఉంది. డైరెక్టర్ గారు చెప్పు. డైరెక్టర్ గారు ఈ అబ్బాయిని సినిమాలో తీసుకోండి. యాక్టింగ్ సూపర్. టిన్ టిన్ టిడిన్.
ఇప్పుడే అలా అది జరుగుతుంటే ఎంతో కష్టపడి ఎంతో బాధపడినాను నీ ముఖం చూసినా నేను. యాడ్ జరుగుతున్నాయి అది అంబులెన్స్ పోతాం వెళ్ళిపోతాం ఇట్లా చేసుకోకూడదు కదా అది ఇది చెప్పిన మంచి ఇట్లా అస్సలు ఎవరికి చేయడు. అవులే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అవులే. అది కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇంతది ప్రాబ్లం ఎవరికి ఉంది ఏమో వాయిద్ కూడా సెట్ చేసి ఉంటాడు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అవులే. ఎవరికి చేశాడు వేరే మంచికి చెప్పుకొచ్చింది. అది ఏదంటే 30,000కి కాదు 20,000కి కూడా అది తీసుకుంటా అంటే కూడా ఈయనకి మనుషులు ఉంది. గరీబ్ అద్నా బహుతేనా అన్నం లేక మనుషులు ఉన్నాడు. నేనేమంటే ఆయన పెద్ద మంచి కన్నా మాస్టర్ నేను అవులే. ఒక్క గంట అని టైం తీసుకుని వచ్చిన సరే అయిపోయింది. గంట పోతేనే ఆయన ఏడాపోయింది అని వాయిదా హోటల్ గీటల్ ఏమి ఉండదు ఇంకా. అవులే. అది కరెక్ట్ చెప్తున్నాను నేను పోతే పాయాలన్న హోటల్ మాత్రం ఉండదు వాయిద్ కూడా ఉండదు. అట్లా చేస్తాడు వాడు. ఎందుకంటే వాయిద్ అడుగు చెప్తాడు వాయిద్. అవులే. దావూద్ భాయ్ అంటే ఎవరు? వాళ్ళందరూ మాట్లాడుకునే చేసినారు ఇది. ఓకే, ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న మా తరపు నుంచి పెట్టుకో అన్నా. ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు. చెప్తా చెప్పు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? ఎవరికి కాదు ఐ లవ్ యూ చెప్పినావు. మీరు చెప్తున్నారని నేను చెప్పిన అంతే. అది ఎట్లా అది నెట్ లో పోయింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్. ఓకే, ఏం ఇబ్బంది లేదు కదా? ఏం లేదు. ఎందుకంటే ప్రాసెస్ ఇట్లా ఏమంటే నవ్వుకోవడానికి. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులు నిజంగా వస్తే ఎట్లా చెప్పు. ఒకవేళ ఇదే నిజమైతే ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేదు. నేను పోతే కూడా నువ్వు ఏమనుకున్నావా? నేనేమనుకున్నా అంటే వాయిదు ఇదంతా నిజమే అనుకున్నావా? వాయిదు నాకు ఎంత క్లోజ్ కాదు. వాయిద్ పెద్ద మంచి ఉంది కదా, ఆ మంచి నేను ఇద్దరు కలిపి హోటల్ జరుగుతున్నది, స్వీట్ షాప్. దాంట్లో నేను మాస్టరు, ఆయన ఓనరు, పార్ట్నర్షిప్ అనుకో. పెద్ద మంచి నేను సరే చేస్తా నేను. ఇప్పుడు కూడా వాసన వస్తుంది సమోసా పని అలా జరుగుతుంది. ఇడిచి పెట్టినట్లని. ఎందుకు ఒక గంటలో అల్మారీలు ఉంది, బీరువా ఉంది అంటే అక్కడితే ఇక్కడ పెట్టాలంటే ఏం పెద్ద పని, యాదో 500 వస్తుంది. ఎంత ఇస్తాడు సార్? ఎవరో పని చేపించుకోడు. అదే వస్తుందిలే పొద్దున్న ఒక గంటలో అని మా పార్ట్నర్ తో కూడా పర్మిషన్ తీసుకున్నారే. అదంతా వదిలేసి నువ్వు ఏమనుకున్నావు అది చెప్పు. అది ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే మీదే యాదేది. నేను అన్ని చెప్తా. నేను అనుకున్నది అదే. నేను ఇప్పుడు ఏం కాదు. నేను ఇది ఒకటేసారి పలగా ఇది చేయాలా చెప్పేది. ఇంజక్షన్ వేస్తావు, ఏం వేస్తావు, దీనికి మాత్రం కొట్టాలా, దానికి కొట్టాలా, ఇట్లా ఎట్లా చేసినాడు. గడబడి చేయాలా. నువ్వు కొడుతుండే చూడు, నా ప్రాబ్లం అది కాదు. నేను ఇవ్వాలని ఫిక్స్ అయిపోతే నేను రైట్ డిసైడ్ చేసుకుంటా. ఒక 5 లక్షలు కావాలా, ఒక 3 లక్షలు కావాలా, లక్ష ఇవ్వాలని నా ప్రాబ్లం. ఇది ఎట్లా అంటే చెప్పేదేను. ఇప్పుడు ఏమంటే ఈ బెల్ట్ వేసి నేను ఇంజక్షన్ వేస్తా, అది చేస్తా అంటే నేను ఏం చేయాలా? నాతో ఏమైతుంది అది చేయాలి. ఏం చేస్తుంటివి? క్లాస్ పగులుతుంది. పెద్ద ప్లానింగే. మళ్ళా ఏమన్నా నీకేమన్నా అయితే నాకు ఇప్పుడు ఏమన్నా అవుతుంది కదా. ఇక్కడ ఇంజక్షన్ బాగా మాట ఇంజక్షన్ అంటే నువ్వు డాక్టరే ఉంది కానీ నాకు ఇప్పుడు కూడా ఉంది. డాక్టర్ ఉందో లేదో నాకు డాక్టర్ కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? నేను కొంచెం గడబడి చేయాలి. ఏమైంది ఏమని నీ లెక్కనే ఒక మంచి పాల కొట్టాడు. చైకి ఏమన్నా అవుతుంది అని పాలగొట్టాడు. సెకండ్ ఇష్టం అది. నువ్వు రెండో మంచివి, నీకంటే ముందున్న మంచి పాలగొట్టినాడు. అది ఏం వాయిద్యం ఉందో ఏమో. వాయిద్యం చాలా కామెడీ మంచి ఉంది కదా వాయిద్యం. అక్కడనే పుట్టగాడిది ఆడగొట్టాడు. అది పాలగొట్టాడు. వెళ్ళి ఎంత లాస్ ఇది. ఏమి దానికి ఏం ప్రాబ్లం? అది ఏం లేదు. గాడి
ఓకేనా? ఇదంతా నిజం కాదు, ఇదంతా అబద్ధమే కదా. అది అబద్ధమేలే. ఆడ ఉరి ఎక్కుని చచ్చిన ఎవరంటే కూడా ఎంతో బాధపడినాడు, ఇట్లా చేయకూడదు అది ఇది చెప్పిన మంచి చెప్తా. అక్కడ కూడా పోదు. ఆ. ఇదంతా యాక్టింగ్ అన్న. ఈజీగా కొట్టాలా చేయాలనేది కాదు. ఉమ్. ఎందుకు వాయిద్పై ఆ ఇది ఇవ్వాలంటే ఎవరికైనా చెప్పి ఉంటాడు, నేను మిస్ అయిపోయినా అంతే. అంతే. వేరే మంచికి వేసుకొచ్చినాడు ఇది అంతే కదా. అది అంతే. ఓకేనా? మన వీడియో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది. ఓకేనా? ఓకే. ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదా, ఆ? సంతోషంతో భయం ఉందా ఇప్పుడేమన్నా? భయం అనేది ఉండదులే. భయం ఓకే. కాదు, నేను చెప్తున్నా. చెప్తున్నా, ఫైనల్లో- భయంతో ఏమైనా ఫైనల్లో- చెప్తున్నావు కదా? ఫైనల్లో ఆ పుట్టగాడు చేస్తున్నాడు చూడు ఇప్పుడు, ఆ. సమీరు ఆ. అట్లా. అట్లా ఏం కాదు. ఓకే, మన వీడియో వస్తుంది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూడు. ఓకేనా? ఓకే. ఓకే.